సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సూరారం గ్రామంలోని జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం ఈ సందర్భంగా సూరారం గ్రామ పంచాయతీ సెక్రటరీ శిరీష మేడం స్పెషల్ ఆఫీసర్ రాకేష్ కుమార్ మాట్లాడుతూ చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయొద్దు, అలా వేస్తే మనకు రోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. పంచాయతీ ట్రాక్టర్ బండిలో చెత్త వేయాలి. పల్లె ప్రగతి దేశాన్ని ప్రగతి ప్రజాస్వామ్య చరిత్రలో పంచాయతీలకి ఒక ప్రత్యేక స్థానం. గ్రామ పంచాయతీ సంక్షేమ నిర్వహణ దేశానికే పల్లె ప్రగతి అభివృద్ధికి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు ఎంపీటీసీ మాజీ ముక్తం పటేల్, మన్నె సీతయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ రాజు, గొల్ల నర్సింహులు, లక్ష్మయ్య, లింగం, బందయ్య, ప్రదీపు, దేవదాసు గ్రామస్తులు పాల్గొనడం జరిగినది. పరిశుభ్రత అంటే ప్రతిరోజు పొద్దున మనకి చెత్తబండి వస్తుంది, కానీ ఎలా పడితే అలా వేసేస్తున్నారు. అలా కాకుండా తడి చెత్తను వేరుగా పొడి చెత్తను వేరుగా వేసి తడి చెత్తతో ఎరువులు తయారు చేస్తారు. పొడి చెత్తను ఏంటంటే ప్లాస్టిక్, సీసాలు, పచ్చాలు, ఏమైనా ఎలక్ట్రిక్ సామాన్లు ఉంటే వాటిని మళ్ళీ అమ్మేసి స్క్రాప్ డీలర్కి గ్రామ పంచాయతీకి ఆదాయంగా పొందుతారు అన్నమాట. కాబట్టి ఏదంటే అక్కడ పడేయకుండా వచ్చే చెత్త బండికి తడి చెత్త వేరుగా పొడి చెత్త వేరుగా వేయండి. అలానే హైజీన్ అంటే వ్యక్తిగత పరిశుభ్రత అంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడు పొలం పని చేసి వచ్చిండ్రు అన్నమాట. అలానే బాత్రూమ్కి వెళ్ళొచ్చినాక తినే ముందు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుంటూ గాంధీజీ గారి కోసం ప్రతిజ్ఞానం చేసిన వాళ్ళు మనం చేసేదే ప్రతిరోజు, కాకపోతే ఒకసారి మనం ప్రతిజ్ఞ పరిశుభ్రత పట్ల శ్రద్ధగా ఉంటానని మరియు దానికోసం సమయం కేటాయిస్తాను. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డు నిర్మాణం చేపట్టి బహిరంగ మల విసర్జన చేయకుండా అవగాహన కల్పిస్తాను. నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకునేలా ప్రచారం చేస్తాను. చెత్త చెదారాన్ని క్రమ పద్ధతిలో చేస్తాను. నీటిని పొదుపుగా వినియోగిస్తానని, వృధా నీటిని, వర్షపు నీటిని, ఇంకుడు గుంతలను మళ్లించి భూగర్భ ఒక్కరికి చైతన్యం కలుగజేస్తాను. విజ్ఞత పాటిస్తూ ప్రజలలో చైతన్యం తెస్తూ స్వచ్ఛ భారత్ మిషన్ గురించి ప్రచారం చేస్తాను. పరిశుభ్రత వైపుకు నేను వేసే ఒక్క అడుగు భారతదేశాన్ని పూర్తిగా స్వచ్ఛంగా తయారు చేయడంలో తోడ్పడుతుందని నా విశ్వాసమని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై స్వచ్ఛ భారత్.